రాజకీయాలు కదా, రూల్సే ఉండవు. నాయకులకు నచ్చింది చేయడమే రాజకీయం. వాళ్ళు కుక్కను చూపించి మేక అంటే నమ్మాలి. మేకను చూపించి కుక్క అన్నా నమ్మాలి. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. జనరల్‌గా మనకు తెలిసిందేంటి? బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు బద్ధ వ్యతిరేకులనే కదా! ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని ఎవరైనా అనుకుంటారా? కానీ పొత్తు పెట్టుకున్నాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అంబర్నాథ్ ప్రాంతంలో శివసేనను ఓడించేందుకు బహిరంగంగానే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. ఈ 2 పార్టీలకు ఎన్సీపీ కూడా తోడవడంతో పొత్తు పెట్టుకున్న పార్టీలనే విజయం వరించింది. కానీ కాంగ్రెస్, బీజేపీపై పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలంతా దుమ్మెత్తిపోశారు. గెలవడం కోసం ఎంతకైనా దిగజారుతారా? మాకు నీతులు చెప్పి మీరు కలిసిపోతారా? ఛీ! అని గట్టిగా తగులుకోవడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. అంబర్నాథ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయనతోనే ఆగిపోలేదు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరినీ సస్పెండ్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఇది నిజమా? లేకపోతే దీని వెనుక కూడా ఇంకేదైనా వ్యూహం ఉందా అని చర్చించుకుంటున్నారు అక్కడి ప్రజలు.